ఎరా టెస్ట్ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే టెస్ట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో, నేను డాక్టర్ లావణ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఎరా టెస్ట్ అనేది ఐవీఎఫ్లో ఎంబ్రియోని యూట్రస్లో ఇంప్లాంట్ చేయడానికి కరెక్ట్ టైం ఏది అనేది గుర్తించడానికి యూజ్ చేసే టెస్ట్. ఎరా రిజల్ట్ అనేది కూడా మనకు ఒక టైం రూపంలో ఉంటుంది. 120 అవర్స్, 144 అవర్స్, 108 అవర్స్, ఈ విధంగా. సో ఇది యూట్రస్ లైనింగ్ యొక్క ఫేజ్ ఎంబ్రియోని యాక్సెప్ట్ చేయడానికి కరెక్ట్ టైంలో ఉందా లేదా అనే డీటెయిల్స్ తెలియజేస్తుంది. సో ఈ ఎరా పరీక్ష అనేది ఎవరికి అవసరం పడుతుంది? కనీసం 2 సార్లు మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా ఏ రీజన్ లేకుండా ఇంప్లాంటేషన్ ఫెయిల్ అయింది అన్నప్పుడు ఎరా పరీక్ష గురించి ఆలోచించవచ్చు. ఈ ఎరా టెస్ట్ ఎలా చేస్తాము? ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్ లాగే ఒక మాక్ సైకిల్ని స్టార్ట్ చేస్తాం. లైనింగ్ కరెక్ట్గా రెడీ అయ్యే తర్వాత ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ స్టార్ట్ చేసి అక్కడి నుండి 120 అవర్స్కి యూట్రస్ లైనింగ్ నుంచి చిన్న టిష్యూ తీసుకొని టెస్ట్కి పంపిస్తాం. మనకి రిపోర్ట్ అనేది 3 వీక్స్లో తెలుస్తుంది. సో ఈ రిపోర్ట్ అనేది ఎంబ్రియో ఇంప్లాంట్ చేయడానికి 120 అవర్స్ అనేది కరెక్ట్గా ఉందా, లేకపోతే ప్రీ రిసెప్టివ్ లేదా పోస్ట్ రిసెప్టివ్ అంటే రిపోర్ట్లో సజెస్ట్ చేసిన టైం ప్రకారం కొన్ని అవర్స్ ముందుగా కానీ వెనుకగా కానీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాలా అనేది మనకి రిపోర్ట్లో ఇస్తారు. సో ఎరా సైకిల్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఉండదు. నెక్స్ట్ మంత్ పీరియడ్ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త సైకిల్ స్టార్ట్ చేసి ఈ ఎరా రిజల్ట్ టైం ప్రకారం ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఎరాలో మనకు ముఖ్యంగా టెస్ట్ చేసేది ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ విండో. సో ఈ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ విండో అనేది న్యాచురల్గా ఓవ్యులేషన్ జరిగిన వారికి 6 to 8 డేస్కి, లేదా ప్రొజెస్ట్రాన్ ట్రీట్మెంట్ ఇంజెక్షన్ తీసుకుంటున్న వాళ్ళకి ప్రొజెస్ట్రాన్ స్టార్ట్ చేశాక 5 to 7 డేస్కి మొదలై కేవలం 24 to 48 అవర్స్ మాత్రమే ఉంటుంది. ఇది ఒక షార్ట్ విండో. ఈ టైంలో మాత్రమే యూట్రస్ ఎంబ్రియోని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది. ముందుగా కానీ తర్వాత కానీ మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇంప్లాంటేషన్ అనేది జరగదు. ఒకవేళ ఇరా పరీక్షలో గర్భాశయ లైనింగ్ ప్రీ రిసెప్టివ్ అని వస్తే 120 అవర్స్కి లైనింగ్ ఇంకా రెడీగా లేదు కాబట్టి ట్రాన్స్ఫర్ని ఆలస్యంగా చేయాలి అని అర్థం. అదే పోస్ట్ రిసెప్టివ్ అని రిపోర్ట్ వస్తే ఇంప్లాంటేషన్ విండో ముందుకు జరిగింది కాబట్టి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కాస్త ముందుగా చేయాలి అని అర్థం. సో ఈ విధంగా ఎరా రిపోర్ట్ ప్రకారం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే తప్పనిసరిగా సక్సెస్ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవ్వడం మనం చూస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.